కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని ఆంధ్ర తెలంగాణ రాయలసీమ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల రెడ్డి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను ఏటీఆర్ రెడ్డి సంఘం సభ్యులు సన్మానించారు. సింగర్ నర్సారెడ్డి పాల్గొని రేవంత్ రెడ్డి జగన్ పాటలతోటి ఉర్రూతలూగించాడు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా తమ సహకారం అందిస్తామన్నారు సింగర్ నర్సారెడ్డి. ఇక వచ్చే సంవత్సరం వనభోజనాల్లోపు కుకట్పల్లి ప్రాంతంలో రెడ్డి భవనం నిర్మించి పేద రెడ్డిలకు తోడ్పాటు అందించాలనేది తమ ముఖ్య ఉద్దేశమన్నారు ఏటీఆర్ రెడ్డి సంఘం సభ్యులు. పండగ దినం కార్తీక మాస రెడ్డి బిడ్డల వనభోజన కార్యక్రమానికి మీ అందరినీ కలవడం కోసం నేను మీ మధ్యకి రావడమే చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు. చాలా సందర్భాల్లో నన్ను ఇక్కడికి పిలవాలని ఇక సోదరులు చాలా మంది అనుకున్నారు. మా అరుణ్ రెడ్డి తమ్ముడు కానీ మా అన్న మదన్న కానీ అన్న మన వాళ్ళు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మీరు తప్పకుండా రావాలని అడిగినప్పుడు నేను కొంచెం నల్గొండలో వెళ్ళే పని ఉన్నప్పటికీ అన్ని రద్దు చేసుకొని మీ అందరిని కలవడం కోసం నేను వచ్చాను. ఏది ఏమైనప్పటికీ మన వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీ అందరికి తెలుసు జగనన్న సాంగ్ అయితేనే ఇక్కడ ఏమన్నా మన వాళ్ళకి ఏమన్నా. ఈరోజు కుకట్పల్లి ప్రాంతానికి నేను రావడం జరిగింది. ఏటీఆర్ ఆంధ్ర తెలంగాణ అండ్ రాయలసీమ రెడ్డి వనభోజనాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చారు. పిల్లలు, పెద్దలు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమాన్ని, ఈ పండుగ వాతావరణాన్ని, ఈ మూడు ప్రాంతాల రెడ్డి బిడ్డల ఐక్యతను చాటుకునే మాదిరిగా ఉన్నది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమానికి రావడము, మరీ ముఖ్యంగా నన్ను ఎప్పుడు పాటలు ఫోన్లలోనే చూస్తారు కానీ డైరెక్ట్ చూసేటువంటి వీళ్ళందరినీ చూసే అవకాశం కూడా నాకు రాలేదు. వీళ్ళందరినీ చూడడము యువత చాలా ఉత్సాహంగా, ఆనందంగా, ఎందుకంటే ఇటు రేవంత్ అన్న సాంగ్స్ విన్నప్పుడు కానీ అటు జగన్ అన్న సాంగ్స్ విన్నప్పుడు కానీ వాళ్ళలో ఉరకలు వేసే ఉత్సాహంతో వాళ్ళే నెమలి నాట్యమాడి కోయిల రాగం తీయడం నేను చాలా కళ్ళారా చూశాను. అదే మాదిరిగా ఈ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ రెడ్డి అసోసియేషన్ సోదరులు అందరూ కూడా గొప్ప గొప్ప సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కూడా తెలిసింది. ముందు కూడా అటువంటి గొప్ప కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి కూడా ఏదైనా ఉన్నప్పటికీ నాకు తెలియజేయండి అన్న. మీ సంతోషం కోసం మీ ముందుకు నేను వస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు. కుకుట్పల్లి ప్రాంతంలోని ఆంధ్ర తెలంగాణ రాయలసీమ రెడ్డి కులస్తులందరూ కలిసి కార్తీక మాస వనభోజనాలు నిర్వహించుకున్నాం. ఇది చాలా గొప్పగా, ఘనంగా, రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సిరెడ్డి గారు, తెలంగాణ నల్గొండ గద్దర్ గారు కూడా హాజరై ఆయన కూడా తన సందేశము, తన గానంతో గుర్రుతలోగించిన ఈ కార్యక్రమాన్ని. ఇది రెడ్డి కుకుట్పల్లి ప్రాంత రెడ్డి వనభోజనాల కార్యక్రమంతో మొదలైన ఈ రెడ్డి కులస్తుల ఐక్యతను భవిష్యత్తులో రెడ్డి కులస్తుల సంక్షేమానికి, సమైక్యతకు ఎంతో అభివృద్ధి చేయడానికి మేము ఉన్న కార్యవర్గం నిర్ణయించుకుంది. తద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, రెడ్డి కులస్తుల ఐక్యతను చాటడానికి ప్రాంతంలో స్వతహాగా ఒక సొంత బిల్డింగును కట్టుకొని అక్కడి నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని, వీలైతే ఈ సంవత్సరంలోనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఉంది. సో దీనికోసం ఆ పరమశివుని దయతో మేము చేస్తున్న ఈ ప్రారంభ కార్యక్రమంతో రాబోయే రోజులలో మేము బ్రహ్మాండంగా ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళగలుగుతామని, ఈ ఏటీఆర్ మరింత బలపడి హైదరాబాద్లో అంటే ఈ కుకుట్పల్లి అంటేనే మూడు ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉంటారు. సో దానికోసమనే అందరికీ కన్వీనియంట్గా ఏ ఇది రాకుండా ఉండాలనే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అని మేము నిర్ణయించడం జరిగింది. రెడ్డి వనభోజనాల కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరిమణులు అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాన్ని ఇంత సక్సెస్ చేయడము చాలా గర్వకారణము. ఏటీఆర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏటీఆర్ అనేది రెడ్డి ఐక్యతను కాపాడడానికి, అంతేకాకుండా పేద విద్యార్థులు అంటే పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళు, మళ్ళీగా ఉండే వాళ్ళను, తర్వాత పేద ఆరోగ్యంగా లేని వాళ్ళను విద్యార్థులను చదివించి వాళ్ళని ఐఏఎస్, ఐఆర్ఎస్, కవితలో ఎండిఓ, ఎంఆర్ఓలను చేయాలనే ఉద్దేశంతో ఈ రెడ్డి ఐక్యతను కాపాడి ఉద్దేశం ఒక భవనం అంటే 600 నుంచి 1000 గజాల లోపల ఒక భవనం నిర్మాణం చేసి ఆ భవనంలో రెడ్డి ఆఫీసు కానీ, హాల్ కానీ, హాస్టల్ వయసులు కానీ ఎవరన్నా అంటే చదువుకునే విద్యార్థులు పేదరికం ఉంటారు, వాళ్ళకు సంక్షేమానికి హాస్టల్లో ఉండి చదివించి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ ఏటీఆర్ అనే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది.